ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్య పర్వము తీర్థమహిమ. ఇంద్రియాలను త్రికరణశుద్ధిగా పెట్టుకున్నవారు దృఢమైన మనసు కలిగి ఉంటారు. అహంకారం లేనివారై ఉంటారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించని వారు, మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికేవారు, శాంత స్వభావం కలిగిన వారై ఉంటారు. మలిన మనస్కులు పాపాత్ములు ఎన్ని తీర్థాలు చేసినా ఫలితం శూన్యము. దాన ధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులవుతారు. అలాంటి వారు దరిద్రులు యజ్ఞాలు చేయలేరు. అందువలన పుణ్యతీర్థాలు చేసి పుణ్యం పొందవచ్చు. సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్థాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కర తీర్థం ప్రసిద్ధమైంది. దానిలో స్నానమాచరించినట్లయితే 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పుష్కరంలో 10 సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్తవనం అనే తీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన ఫలితం వస్తుంది. కణ్ణాశ్రమము, ధర్మారణ్యం, యయాతి పతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్థం, భద్రపటంలో శివుని పూజించిన నర్మదా నదీ స్నానం, దక్షిణా నదీ స్నానం, జర్మన్వతి నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది. వశిష్ఠాశ్రమంలో ఒకరోజు నివాసము, సింగం అనే పుణ్యతీర్థ సేవనము, ప్రభాస తీర్థ స్నానము, వరదాన తీర్థ స్నానము, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాలు ఇస్తాయి. సాగర సింధు సంగమంలో స్నానం చేస్తే, శంకుకన్నేశ్వరంలో శివుని పూజించిన, వసుధార వసుసరంలో తీర్థమాడిన, సింధోత్తమంలో స్నానం చేసిన, బ్రహ్మతుంగ తీర్థం సేవించిన, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించిన, ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది. శివుడు నివసించే దేవికా క్షేత్రాన్ని, కామక్షేత్రాన్ని, రుద్రతీర్థాన్ని, బ్రహ్మనాలుకాన్ని, దీర్ఘసత్రాన్ని సేవించినట్లయితే అష్టకామ్య సిద్ధి కలుగుతుంది. వినసంలో మాయమైన సరస్వతీ నది, నాగోద్భేద, శివోచ్ఛేద, సమోత్సాద్భేదాలలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్థ స్నానం చేస్తే సహస్ర గోదాన ఫలితం వస్తుంది. రుద్రకోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. విష్ణుస్థానంలో విష్ణుమూర్తిని పూజించిన, పారిప్లవ తీర్థంలో, శాలుకినీ తీర్థంలో, సర్పతీర్థంలో, వరాహతీర్థంలో, అశ్వినీ తీర్థంలో, సోమతీర్థంలో స్నానం చేసిన ఎంతో పుణ్యప్రాప్తి కలుగుతుంది. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తన గొడ్డలితో రాజులందరినీ వధించినప్పుడు వారి రక్తము 5 పాయలుగా పారింది. వాటిని సమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకోమని అడిగారు. అప్పుడు పరశురాముడు తనకు రాజులను సంహరించిన పాపం నశించాలి అని, పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ సమంతక పంచకం పవిత్రత సంతరించుకోవాలి అని కోరాడు. అప్పటినుంచి సమంతక పంచకము పుణ్యతీర్థాలుగా బాసిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. నారద నిర్మిత అంబాజ్ఞానం అనే తీర్థంలో చనిపోతే పుణ్యలోకాలకు పోతారు. పుండరీకం అనే తీర్థములో ఉన్న వైతరిణిలో స్నానం చేస్తే ఫలకీవనము, మిశ్రకము, వ్యసమనము సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. వామన తీర్థంలో స్నానం చేస్తే విష్ణులోకానికి పోతారు. శ్రీకుంజంలో తీర్థాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం అనే తీర్థాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులవుతారు. పృథూకా తీర్థంలో చనిపోతే పాపాల నుంచి విముక్తులవుతారు. గంగా సరస్వతి సంగమంలో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాతకం పోతుంది. శతుసహస్రం అనే తీర్థాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్థంలో స్నానం చేస్తే సర్వదుఃఖ విముక్తి కలుగుతుంది. స్వస్తిపురం అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే 1000 ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. దతీజీ తీర్థంలో 3 రాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. సూర్యగ్రహణ సమయంలో సన్నిహిత తీర్థంలో స్నానం చేస్తే 100 అశ్వమేధాలు చేసిన ఫలితం పొందుతారు. ధర్మతీర్థంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. అందరూ పుణ్యతీర్థాలలో స్నానం చేయలేరు. నోములు నోచనివారు, చెడ్డవారు, ఉపవాసాలు చేయనివారు, శుచిత్వం లేనివారు తీర్థయాత్రలు చేయలేరు. కనుక నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళిరమ్ము. రోమసుడు అనే మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను తీర్థయాత్రలు చేయమని ఆదేశిస్తాడు. నువ్వు దౌమ్యుని అనుమతితో తీర్థయాత్రలు చేసిరా అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.